సో చాలా మంది ఆర్టిస్టులకు కూడా తీసుకెళ్లేవాళ్ళు అని చెప్పి విన్నాను సార్. ఇండస్ట్రీలో అసలు తిన్నాళ్ళు లేరు. నేను చెప్పాను కదా, చలపతిరావు నాకు క్యారియర్ వచ్చేది, క్యారియర్లోనే రైసు కర్రీ అన్నీ ఇది ఉంటే చలపతిరావు ముందుగా వచ్చి చిన్నగాడి క్యారియర్ ఏదనేవాడు, తీసుకొచ్చి ఆ రైస్ బౌల్ ఇలా వేసుకొని రే దీంట్లో కంపెనీ రైస్ పెట్టి దీంట్లో పెట్టేసేయండి వాడికి అనేవాడు. నేను ఆ రైస్ తినలేను. నేను ఒకరోజు చెప్పా ఈ మాదిరి చలపతిరావు ఇలా చేశాడని అంటాను. ఆ నెక్స్ట్ డే నుంచి ఇద్దరికి రైస్ పెట్టడం మొదలుపెట్టింది. బాక్స్లో వేరే బాక్స్ తీసి, హాట్ బాక్స్ తీసి ఇద్దరికి రైస్ పెట్టడం మొదలుపెట్టింది. అలా ఉంటుంది. అట్లాగా ఆయన ఎందుకు తిన్నాడు నువ్వు చెప్పొచ్చు కదా నా రైస్ అని చెప్పాను అని అనలా. ఎస్ ఆయన తిన్నామండి. మీకు మళ్ళీ ఇంకొక అదే సుధాకర్ కూడా, సుబ్బలాకి సుధాకర్ ఇక్కడికి షూటింగ్కి వస్తే నేను సుధాకర్ కలిసి ఒక 3 months ఎంత వర్క్ చేశాం ఒక ప్రాజెక్ట్లో. ఫస్ట్ డే నేను క్యారియర్ వచ్చింది, సుధాకర్ గారు నా భోజనం ఉంది తిందునండి అంటే వచ్చి కూర్చున్నాడు. చేస్తానే ఓపెన్ చేస్తే నాన్ వెజ్ ఉంది. ఆయన బ్రాహ్మిన్. అయ్యో చిన్నగారు ప్లీజ్ యూ కెరీ అన్నాను. అదేంటి సార్ ఇది పై గిన్నె వరకే నాన్ వెజ్ ఉంది, కిందంతా వెజిటేరియన్, నేను మంచి పప్పుచారు రసం అన్నీ ఉన్నాయంటే నో 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 ప్లీజ్ సార్ ఈమె ఇలా అన్నాడమ్మా అని చెప్పా. నెక్స్ట్ డే నుంచి 2 carriages, ఒక వెజ్ ఒక నాన్ వెజ్ క్యారియర్ అన్న. సుధాకర్ గారికి ఒకటి నాకు ఒకటి. గ్రేట్ యాక్చువల్గా ఆ విషయంలో గ్రేట్ తను. అంటే మామూలుగా మనకి ఇచ్చేది ఎక్స్ట్రా పెట్టడానికే చాలా. నేను ఎప్పుడైనా షూటింగ్ నుంచి ఇప్పుడు ఇలా అయిపోయింది ఇంటికి వెళ్దామా అని ఎవరన్నానంటే తీసుకెళ్ళేవాడిని. ఒక 2-3 అంటే వెరీ థిక్ ఫ్రెండ్స్ అయితే వెళ్దాం, ఒక 2-3 ఏదైనా డ్రింక్ చేసేసి కొద్దిసేపు భోజనం చేసేసి నేను ఫోన్ చేసి నువ్వేం ఎక్కువ వండద్దు, మధ్యాహ్నం కర్రీస్ ఉన్నాయి కదా అవి ఉంచి ఏదైనా కొంచెం ఎగ్స్ అలాంటివి చేస్తే నువ్వు ఏం వండాలనేది నాకు చెప్పొద్దు, మీరు ఎంతమంది వస్తున్నారనేది నాకు చెప్పండి చాలు. సో నేను విన్నాను, పర్సన్ గుర్తులేదు సార్ నాకు, తనతో పాటు ఇంకో 3 తీసుకొని వచ్చేవాళ్ళు అంటే కేఎస్ రామారావు. కేఎస్ రామారావు చిన్న భోజనానికి వస్తే ఆయనకి ఫిష్ కర్రీ బాగా ఇష్టం, ప్రాన్స్ ఎక్కువ ఇష్టం. నాకు పాండ్స్ ఉన్నాయి ఊర్లో, అక్కడి నుంచి వస్తాయి ప్రాన్స్. ఫిష్ మామూలుగా నెల్లూరు చేపల పులుసు అంటే చాలా ఫేమస్, నా వైఫ్ బాగా చేస్తుంది అన్నమాట. అయితే ఆయనకి ఇంట్లో నాన్ వెజ్ ఉండరు, ఆయనకి నాన్ వెజ్ ఇష్టం. ఆయన నా దగ్గరికి రావడం మొదలుపెట్టాక 1-2 సార్లకి అడిక్ట్ అయిపోయాడు. అడిక్ట్ అయిపోయి ఒక ఉదయాన్నే ఫోన్ చేస్తాడు, చిన్న భోజనానికి వస్తాను మధ్యాహ్నం అంటాడు. రండి సార్ అంట. పక్కన ఎవరన్నా కూర్చొని ఉంటే 2-3 పదండి చిన్న ఇంటికి వెళ్తాను. అది కాదు సార్ మీరు వస్తా అన్నారు, మనమందరం వెళ్తే ఎక్కడంటే మీరు రండి చెప్తాను కదా అనేవాడు. 5-6 మందికి అలా పెట్టుంటుంది అన్నమాట. సూపర్ సార్. నేను విన్నాను యాక్చువల్గా ఒక్క పర్సన్ కాకుండా మళ్ళీ ఇబ్బంది అయితే సార్ మీరు వెళ్తున్నారు మేము కూడా, ఎందుకంటే లేదు ఒక్కరికని చెప్తే ఆల్రెడీ 3 చేసి ప్రిపేర్ చేస్తుంది, మనం ఇద్దరం అని చెప్తే ఇంకా దానికి ఎక్స్ట్రా ఉంటుంది అని చెప్పేసి అన్నారు అని నేను ఒక చిన్న దీనిలో చూశాను యాక్చువల్గా. కేఎస్ రామారావు రెగ్యులర్గా వచ్చేవాడు. ఆవిడ చేత్తో మ్యాక్సిమం ఫుడ్ తిన్నది కేఎస్ రామారావు, సత్యనారాయణ గారు, చలపతిరావు గారు షూటింగ్లో మ్యాక్సిమం తిన్నది చాలామంది తిన్నారు, జగపతి బాబు.